ఈ నెల 14వ తేదీ నిర్వహించే ఐఎఫ్టియు జిల్లా 3వ మహాసభను జయప్రదం చేయండి ఐఎఫ్టియు జిల్లా నాయకులు లాజరన్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభ ఎమగనూరులో మంజునాథ మినీ ఫంక్షన్ హాల్ తేరు బజార్ తిక్కన ప్రాంగణంలో జరుగుతుందని, జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నేడు నంద్యాల పట్టణంలో ఆల్ మదద్ ఫౌండేషన్ కార్యాలయంలో ఐఎఫ్టియు జిల్లా మహాసభ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఆనంద్, చాంద్బాషా, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షాహిద్, కాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు 3వ జిల్లా మహాసభలు ఎమ్గనూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క ఎమ్గనూరులో మన తేరు బజార్ అనేటువంటి తిక్కన్న ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, కేంద్రంలో ఉన్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క మహాసభ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కార్మిక చట్టాలు సుమారు 44 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకునేటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ కేవలం 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి ఈరోజు కార్మికుల పైన కుదింపు వల్ల నష్టం జరిగే పద్ధతిలో ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వీటిని ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తులో కార్మికుల సమస్యలపైన పోరాటం కొరకు దోహదపడతా ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరూ కూడా ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా 3వ మహాసభ ఈ నెల 14వ తేదీన ఎమ్గనూరు నగరంలో నిర్వహిస్తున్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్యాచరణ నిర్వహించి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఐఎఫ్టియు కార్మిక సంఘం తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక నాయకులు ఏదైతే పోరాడి సాధించుకునే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు తీసుకోవడానికి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పడి 2 ఏళ్లు కావచ్చుంది. నేటి వరకు మేము సంక్షేమ పదాలు చేసినాం, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు మొత్తం అందుబాటులో చేసినామని చెప్పి ఈ రోజు వాళ్ళ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాన్ కాజ్ చెప్తారని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికారం వచ్చి 2 ఏళ్ళైంది. రాష్ట్రంలో ఉన్న కార్మిక ఒక్క సమస్యన మీరు పరిష్కరించాలని చెప్పి కుటుంబ ప్రభుత్వానికి సవాల్ ఇస్తున్నాం. ఐఎఫ్టియు కార్మిక సంఘంగా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఇబ్బంది పడి గతంలో ఉన్న ప్రభుత్వము ఏదైతే వాళ్ళ లేబర్ కార్డు, లేబర్ డిపార్ట్మెంట్ అందజేస్తారో, ఏదైతే సంక్షేమ గత ప్రభుత్వం అందించిందో, ఈ నేటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైనా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు మొత్తం గుడ్డి సున్న మొత్తం చూపించింది. ఈ రోజు దేశంలో కార్మికులు, రాష్ట్రంలో కార్మికులు పూర్తిగా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఇంకో పక్క దేశవ్యాప్తంగా నిరుద్యోగ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం అధికారం ఏర్పడితే ఎంబడే నిరుద్యోగులకు మొత్తం 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. నేటి వరకు వాళ్ళకు కూడా గుడ్డి సున్న ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏదైతే నిరుద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ ఐఎఫ్టియు జిల్లా మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ ఈ ప్రభుత్వం కూలగొట్టబడుతూ పోరాటం చేస్తామని ఐఎఫ్టియు కార్మిక సంఘం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభ ఏకేఎంఎస్ తర్వాత ఐఎఫ్టియు జిల్లా మహాసభ ఎమ్గనూరులో తిక్కన్న ప్రాంతం మంజునాథ్ మిషనరీ ఫంక్షన్ హాల్లో 3వ మహాసభ చేయడం జరుగుతున్నది. చేయడం ముఖ్య కారణం ఏమనగా ఈరోజు లేబర్ హక్కులను కాలరాస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటనే తిరస్కరించాలని మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా వేతనాలు వచ్చేసి రోజువారీ కూలీ 600 రూపాయలు పెంచాలని, మరి అలాగే అంగన్వాడీ వాళ్లకు వేతనం 26,000 చొప్పును ఇవ్వాలని, అలాగే
మరి 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాయి.